ఇలా మనం హెచ్టీఎంఎల్‌లోని ప్రతి ఎలిమెంట్‌ని డామ్‌ని యూజ్ చేసి అంటే జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి మనం ఎలా యాక్సెస్ చేయాలో మనం చూద్దాం. డామ్‌ని యూజ్ చేసి మనం ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఇక్కడ పి అని ఒక 3 ట్యాగ్స్ తీసుకుంటాను. 3 ట్యాగ్ తీసుకున్నాను కదా! దిస్ ఈజ్ డామ్ ఎలిమెంట్. సెకండ్ ట్యాగ్ వచ్చేటప్పటికి దిస్ ఈజ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని ఒక ట్యాగ్ తీసుకున్నాము. ఈ 2 ట్యాగ్స్‌ని బట్టి మనం ఈ ఎలిమెంట్స్‌ని జావాస్క్రిప్ట్ ద్వారా ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూడొస్తాం. ఎలా యాక్సెస్ చేసుకోవచ్చంటే 3 వేవ్స్ ఉన్నాయి. ఫస్ట్ వేవ్ వచ్చేటప్పటికి ట్యాగ్ నేమ్ ద్వారా. ట్యాగ్ నేమ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఐడీ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి క్లాస్ నేమ్ ద్వారా. క్లాస్ నేమ్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే డామ్‌లోని ప్రతి ఎలిమెంట్స్‌ని ఎలా యాక్సెస్ చేసుకోవాలని 3 వేవ్స్ ఉన్నాయన్నమాట. ట్యాగ్ ద్వారా లేదా ఐడీ ద్వారా అనే క్లాస్ నేమ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న ఈ హెచ్టీఎంఎల్ ఉన్న ఈ 2 ఎలిమెంట్స్‌ని మనం డామ్‌లో ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి చూద్దాం. హ్మ్. ఫస్ట్ ట్యాగ్ నేమ్ అన్నాం కదా! డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. ఇక్కడ ట్యాగ్ నేమ్ ఏంటి? పీ ట్యాగ్ తీసుకున్నాం కదా! మనకు డిస్‌ప్లే అవ్వడం కోసం దీన్ని ఒక వేరియబుల్‌లో ప్రింట్ చేద్దాం. హెడ్ అని పెట్టాను. హెడ్ అని తీసుకున్నాను. కన్సోల్ చేస్తున్నా. కన్సోల్ డాట్ లాగ్ వచ్చేటప్పుడు హెడ్ అని పెడతాం. హెడ్ అని పెట్టి అవుట్‌పుట్ చూద్దాం. ఇన్స్పెక్ట్ చేస్తే అవుట్‌పుట్ ఏమవుద్దో చూద్దాం. కన్సోల్‌లోకెళ్ళి చూస్తే హెచ్టీఎంఎల్ కలెక్షన్స్ వచ్చినాయి. ఎన్ని 2 వచ్చినాయి. అంటే ఇక్కడ మన ట్యాగ్ నేమ్‌లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 ఉన్నాయి కాబట్టి పీ ట్యాగ్‌లు. ఆ పీ ట్యాగ్‌లు ఎన్ని చూపించినాయి? 2 చూపించినాయి. ఇది లెంత్ 2 పీ1, పీ2. ఇక్కడ కలెక్షన్ హెచ్టీఎంఎల్ కలెక్షన్ అంటే హెచ్టీఎంఎల్ ఈస్ కలెక్షన్ నథింగ్ బట్ హౌ మెనీ ట్యాగ్స్. మనం హౌ మెనీ ట్యాగ్స్ తీసుకున్నామని చెప్తుందనమాట. అంటే హెచ్టీఎంఎల్ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి. ఇక్కడ హెచ్టీఎంఎల్ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2 ఉన్నాయి. పీని బేస్ చేసుకొని ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అందుకనే 2 చూపించింది ఇక్కడ హెచ్టీఎంఎల్ కలెక్షన్స్ అంటే. ఇక్కడ మనం ఇంకో ట్యాగ్ ఇద్దాం. ఇంకో పీ ట్యాగ్ తీసుకున్నాం. దిస్ ఈస్ పీ ట్యాగ్. పీ ట్యాగ్. ఇప్పుడు 3 వచ్చినాయా? ఎన్ని ఉన్నాయి ట్యాగ్‌లు? 1, 2, 3. 3 ట్యాగ్స్ వచ్చినాయి. ఇది హెచ్టీఎంఎల్ కలెక్షన్ ఈస్ నథింగ్ బట్ హౌ మెనీ ట్యాగ్స్ ఉన్నాయి. ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి మట్టుకు రిటర్న్ చేసిద్దనమాట. 3 ట్యాగ్స్ అని చూపిస్తది హెచ్టీఎంఎల్ కలెక్షన్స్ అంటే. ఓకే. అంటే ట్యాగ్ నేమ్‌ని యూజ్ చేసి కూడా మన హెచ్టీఎంఎల్‌లోని ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ అయింది. అండ్ సెకండ్ వన్ ట్యాగ్ నేమ్ తర్వాత ట్యాగ్ నేమ్ అయిపోయిన తర్వాత గెట్ ఎలిమెంట్ బై ఐడీ. గెట్ ఎలిమెంట్ బై ఐడీ. ఐడీ చూస్తే ఇక్కడ చూడండి. ప్రతిదానికి ఒక ఐడీ ఇద్దాం. ఐడీ ఈక్వల్ టు పి అని ఇచ్చాను. దీనికి కూడా ఐడీ ఈక్వల్ టు పి అని ఇచ్చాను. ఇప్పుడు గెట్ ఎలిమెంట్ బై ఐడీ అన్నాను కదా! ఐడీ ఎన్ని పి అని ఇచ్చిన ఐడీ. అవుట్‌పుట్ ఏమవుతుందో చూస్తాం. 2 వచ్చింది. చూడండి. దిస్ ఈస్ డామ్ ఎలిమెంట్. ఏముంది? దిస్ ఈస్ డామ్ ఎలిమెంట్ ఉంది. అంటే నువ్వు ఐడీ ఇచ్చినప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ ఇచ్చినప్పుడు ఈ పి ట్యాగ్‌లు ఉన్నాయి కదా! ఈ ఈ పి ఐడీ ఏదైతే పి ఉందో అందుట్లో ఫస్ట్ ఎలిమెంట్‌ని మట్టుకే రిటర్న్ చేస్తది. ఇక్కడ చూడండి. దిస్ ఈస్ డామ్ ఎలిమెంట్. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఉంది పి ట్యాగ్. పి అనే ఐడీతో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. రెండిట్లో ఫస్ట్ దాన్ని ఏముంది? దిస్ ఈస్ డామ్ ఎలిమెంట్. అదే ఇక్కడ రిప్రజెంట్ అయింది. అదే మనం సపోజ్ దీన్ని కాపీ చేసి ఫస్ట్ పెట్టామంటే ఫస్ట్ ఇదే ఉంటది కాబట్టి ఇది రిటర్న్ అవ్వాలి కదా! చూద్దాం ఏం రిటర్న్ అయిద్దో. దిస్ ఈస్ ఆబ్జెక్ట్ దిస్ ఈస్ ఏమని చూపించింది? దిస్ ఈస్ ఆబ్జెక్ట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. దిస్ ఈస్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. చూద్దాం. దీన్ని కామెంట్ చేసి చూద్దాం. ఏం చూపిద్దో చూద్దాం. అది దిస్ ఈస్ డామ్ ఎలిమెంట్. దిస్ డామ్ అంటే నువ్వు ఏమైతే పెడుతున్నావో, ఏమైతే ముందు యూజ్ చేస్తున్నావో